ఏందిరా ఆ మార్కండయ్య గడి వల్ల మా ఊర్లో ఉండాలంటేనే భయం వేస్తుంది పెద్దయ్య. రోజు రోజుకి వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి పెద్దయ్య. మీరు వాడిని ఏదో ఒకటి చేయకపోతే వాడు మమ్మల్ని నాలో కొడుతుంటాడు పెద్దయ్య. ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియదు పెద్దయ్య. మొన్న కూడా నా కొడుకు నలుగురు కూర్చొని మాట్లాడుతున్నా పెద్దయ్య. ఊరికి వెళ్ళాడు. అవును పెద్దయ్య, మీ గురించి కూడా తప్పుడుగా మాట్లాడతాడు పెద్దయ్య. ఎప్పుడు తాగొచ్చి మా నలుగురిని కావాలని కొడతాడు పెద్దయ్య. వాడు అంత మొగోడైపోయినాడు. వాడి అంతు చూస్తా. వీధుల్లో ఆడవాళ్ళు నాకని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నాడు పెద్దయ్య. మన కులపోలంటే వాడికి అంత లెక్కలేదా? రేయ్, మేముండగా మీ పైన ఈగ కూడా అవ్వాలదు. అవును పెద్దయ్య, లేకపోతే చంపేస్తాడు మమ్మల్ని. మీతో చెప్తామంటే కూడా ఏం పీకుంటావు పీకు అన్నాడు పెద్దయ్య. అంత బలిసిందా నా కొడుక్కి? పెద్దయ్య నా కొడుకు అటు ఇటు తేల్చేద్దాం. ఏం మార్కొండా, మాటికి మా పిల్లకాయలు కొడతా ఉన్నావంట. వాళ్ళకి ఎవరో లేరనుకున్నావా? మేమున్నాం. ఊర్లోకి పోలీసు రావడం కారణం ఒక కారణం వల్ల పోలీసు వాళ్ళకి చెప్పకుండా ఉండా. కానీ నాకు ఈ నలుగురు నా కొడుకుల పైన అనుమానంగానే ఉండాది. నా కొడకల్లారా, నా తమ్ముడు కనబడేంత వరకు వీళ్ళు ఏడ కనిపిస్తే ఆడ కొడతానే ఉంటా. నీ దిక్కును చోటు చెప్పుకో. మా దొబ్బోడు నలుగురు అంటా ఉండాడు. నా తమ్ముడికి గాని ఏమన్నా జరిగిందని తెలియాలా? ఒక్కొక్కడిని ఒంగోబెట్టి. అంత లేదు. వీళ్ళు నువ్వు అనుకున్నట్టు చెడ్డోళ్ళు కాదు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి మాకు తెలుసు. నీ తమ్ముడు సిటీలో పెరుగుతున్నాడు. ఎక్కడ ఏం పాడు పని చేసి ఇరుక్కున్నాడో వెళ్ళి ఎతక్క. ఇంకొకసారి వీళ్ళ పైన చేయి చేసుకున్నావో మర్యాద ఉండదు. జాగ్రత్త. పదండ్రా. ఇతని పేరు బాలు. ఊరికి కొత్త. ఆ ఊళ్ళో ఏదో ఒక పని చూసి పెట్టమని ఆ నలుగురు కుర్రాలని ప్రాధేయపడుతున్నాడు. ఆ నలుగురినే ఎందుకు అడుగుతున్నాడో మీరే చూస్తారుగా. ఇంకోసారి నిన్ను వాళ్ళతో చూశానో అమ్మ ముక్కలుగా నరికేస్తా. గలీజ్దానా. నేనెవరితో తిరిగితే నీకెందుకు? ఏనాయనా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అంగిడికి అడిగి పోయేస్తా ఉంటే నేను రమేష్ తో మాట్లాడినానని ఆ యదవనాయాలు, అదే ఆ తాగుబోతాడు, అందరి ముందు నన్ను కొట్టినాడు నాయనా. నిన్ను కొడతాడా? ఎంత ధైర్యమా నా కొడుక్కి? ఈ యదవనాయాలతో పెద్ద తలనొప్పి అయిపోయింది. నువ్వు వాడితో మాట్లాడతావా లేకపోతే నన్ను ఇప్పుడు ఉరేసుకొని చావమంటావా? నువ్వేం బాధపడకమ్మా. ఇప్పుడే పెంచిన సుబ్బయ్యను తీసుకుపోయి ఆ నా కొడుకు కథ ఏందో తేల్చేస్తా. ఇక జీవితంలో నీ జోలికి రాకూడదు. యదవనాయాలు. నా కూతురు కొడతావరా? అంత బలిసిందా? వయసులో పెద్దోడువని తిరిగి చేయి చేసుకోకుండా ఉండా. నీ కూతురు ఆ రమేష్ గారితో ఏడపడితే ఆడ యథవేషాలు వేస్తా ఉండదు. ముందు దాని దారిలో పెట్టుకో. అది ఎవరితో తిరిగితే నీకెందుకురా? ఇంతవరకు నేనే దాన్ని కొట్టలేదు. ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చినావో కుక్కను కొట్టినట్టు కొట్టి దిక్కు లేకుండా చేస్తాను నా కొడక. ఏంది బలరామ నా వీటితో మాట్లాడేది? ఇంకొకసారి మన బిడ్డ జోలికి వస్తే నడి రోడ్లో బండ పెట్టి గుట్టలుడు తీసి అడ్డంగా నరుకుతాం. నరకతావు
తాగుబోతున్నా కొడక. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.